హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాంగ్లూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్స్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ నిన్న ఇదే ఆర్గనైజేషన్ నుంచి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ క్యాడర్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో గేట్ 2023 ద్వారాగా మనకు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వితౌట్ గేట్ ఎగ్జామినేషన్ మనకైతే రిక్రూట్ చేసుకుంటూ ఉంటున్నారు ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ ఫైర్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్కి మనము బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఫైర్ ఆర్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి చదువుకొని ఉండాలి. అండ్ అలానే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియల్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ జాబ్కి మనము అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి అవసరం లేదు. అండ్ ఇక్కడ మేనేజర్ క్యాటర్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు, కానీ ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ జాబ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయడం లేదు ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ పోస్ట్కి సంబంధించి మనకు రిజర్వేషన్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అసిస్టెంట్ ఇంజనీర్ ఫైర్ కి సంబంధించి మొత్తం 2 వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. మనకు ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ కి ఒక పోస్ట్ ఉంది. సో ఓపెన్ కేటగిరీలో ఒక పోస్ట్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సెక్రటేరియట్ కి సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఒక జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సెకండ్ జాబ్ కి ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వారి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ మాక్సిమం ఏజ్ 27 years అనేది ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్డ్ కేటగిరీకి. అండ్ అలానే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. అండ్ అలానే ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనం చూసినట్లయితే మాక్సిమం ఏజ్ 30 years ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించిన జాబ్కి 60% మార్క్స్ అడుగుతున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్కి పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి స్టార్టింగ్ బేసిక్ శాలరీ మనకు 50,000 ఉంది. ఇంక్లూడింగ్ ఎలవెన్సెస్ కలుపుకొని మనకు నియర్లీ 70,000 వరకు మనకైతే శాలరీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ జాబ్కి సర్వీస్ బాండ్ అనేది మనం సైన్ చేయాల్సి ఉంటుంది 3 years టైం పీరియడ్కి. జనరల్ క్యాండిడేట్స్ 3 lakhs వర్త్ మనకైతే ఇక్కడ సైన్ చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 50,000కి ఇక్కడ సర్వీస్ బాండ్ సైన్ చేస్తే సరిపోతుంది. అండ్ అలానే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారాగా క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్ 3 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి ఇక్కడ అడుగుతారు ఫ్రెండ్స్. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 30 questions ఉంటాయి. అండ్ అలానే మన టెక్నికల్ సబ్జెక్ట్ అంటే మనం ఏదైతే టెక్నికల్ సబ్జెక్ట్ చదువుకొని ఉన్నామో దానికి సంబంధించి 100 questions ఉంటాయి. యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించి 20 questions అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ప్రతి క్వశ్చన్కి మనకు 1 mark అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే కట్ ఆఫ్ డేట్ అనేది 10th of February 2024ని బేస్ చేసుకొని మనకైతే డిసైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్. జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 118 rupees ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు అనేది మీరు ఆన్లైన్ మోడ్లో మీరు అయితే పే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్, కలర్డ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. సో అప్లై చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి 10th of February 2024ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 12th of January 2024 నుంచి 10th of February 2024 లోపు ఆన్లైన్ మోడ్లో మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.